హాయ్ ఫ్రెండ్స్, మొక్కలకి ఎంతో బలాన్నిచ్చే జీవామృతాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మేము చూద్దామండి. మొన్న నేను ఆల్రెడీ అరటిపళ్ళును బెల్లం కలిపి మొక్కలకు వేస్తానండి 3 రోజులు పులియబెట్టిన తర్వాతని మీకు చెప్పాను కదా! అది ఎలా తయారు చేయాలని చాలామంది అడిగారనమాట. సరే అది చేసి చూపిద్దామని మిమ్మల్ని ఈ వీడియో తీస్తున్నాననమాట. ఇప్పుడు బెల్లం ఉంది కదండీ! బెల్లం తీసుకొని అరటిపళ్ళు బాగా మాగిన అరటిపళ్ళు ఉన్నాయి చూసారా? అరటిపళ్ళు అలా బెల్లంలో అంటే అరటిపళ్ళు, బెల్లము 2 కూడానండి సమానంగా ఉండాలనమాట వెయిట్ పరంగా. ఉజ్జాయింపుగా తీసుకున్నా పర్లేదు. 2 కలిపి అలా మ్యాష్ చేసేసి అరటిపళ్ళన్నీ కూడా ఒక డబ్బాలో వేసేసుకోండి. వేసేసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసి 3 రోజులు పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే అది బాగా కలిపేసి అది పులుస్తుందనమాట 3 రోజులు. వాటర్ తక్కువ పోయండి. ఎందుకంటే బెల్లము, అరటిపళ్ళు కలిసి వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది కదా! బాగా కలిపేసి పక్కన పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసి 3 రోజులు అలా ఉంచేయండి. మూత పెట్టినంటే బాక్స్ డబ్బా మూత గట్టిగా పెట్టకూడదండి. నార్మల్‌గా ఓరగా పెట్టేసి అలా ఉంచేయాలనమాట. 3 రోజులకి ఏమవుతుందంటే అదంతా బాగా కలిసిపోయి మంచి ఎరువు కింద తయారవుతుందనమాట. ఇది గాన మొక్కలకిస్తే ఎంత బాగా బతుకుతాయోనండి మొక్కలు. చక్కగా ఎండిపోయే మొక్కలు, చచ్చిపోయే మొక్కలు కూడా మంచిగా చిగురొస్తాయన్నమాట. మొన్న నేను మీకు చూపించాను కదా! పారిజాతం మొక్క, తమలపాకుల మొక్కలు ఎలా ఎగురొచ్చాయో అది అలా కలిపేసి చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మనం కోడిగుడ్డు పెంకులు కూడా బయట పడేస్తూ ఉంటాం కదండీ! ఆ పెంకులు కొంతమంది డైరెక్ట్‌గా అలా మొక్కలకు వేసేస్తూ ఉంటారు. అలా వేస్తే పోషకాలేమీ పట్టవనమాట. ఇప్పుడు చూసారా కోడిగుడ్డు పెంకుల్ని మిక్సీలో ఒక పట్టు పట్టేసి, అది పౌడర్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మొక్కలకి డైరెక్ట్‌గా వేసేయొచ్చండి. అలా వేసేస్తే ఎంతో బలం అనమాట మొక్కలకి. మనకు కోడిగుడ్డు తింటే ఎంత బలమో, ఇప్పుడు ఈ పౌడర్‌ని మొక్కలకేస్తే అంత బలంగా పెరుగుతాయన్నమాట. ఇప్పుడు వాటిని డైరెక్ట్‌గా ఏ మొక్కకైనా అలా వేసేయొచ్చండి. వేసేసి కొంచెం వాటర్ పోతే సరిపోతుంది. ఇది పసుపు మొక్క అండి. నేను ఏసి ఒక 1 మంత్ అవుతుంది ఇదేసి. ఆ జీవామృతము ఇలాగ కోడిగుడ్డు పెంకులు, వాటరు పోసాను అంతే. అంతకుమించి నేనేమి ఎయలేదు. ఇంత చక్కగా పెరుగుతాయన్నమాట మొక్కలు. చక్కగా మన ఇంట్లో ఉన్న వాటిలతోటే ఇలాగ ఎరువులు తయారు చేసుకొని మొక్కలు పెంచుకోవచ్చనమాట. బావుంది కదా వీడియో. ఇది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.